అలాంటప్పుడు రాజుగారు ఎవరిదైనా ముద్ర ఉందా అనో లేక సాక్షులున్నారా అనో అడగలేదు. ఒకవేళ సాక్షులను పిలిచినా ప్రయోజనముండదు. ఆ మోసగాడు వాళ్ళకి డబ్బులిచ్చి కొనేసే ప్రమాదం కూడా ఉంది కదా. అదే కదా. మరి ఆ రాజుగారు ఈ సమస్యను ఎలా పరిష్కరించారు? ఆయన ఏం ఆలోచించాడంటారు? ఇక్కడే ఆ రాజుగారి గొప్పతనం మనకర్థమవుతుంది. ఆయన తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఆ మనుషుల మాటలు అబద్ధాలు చెప్పగలవు, సాక్ష్యాధారాలు కూడా సృష్టించబడవచ్చు అని ఆయనకు తెలుసు. తెలివైన రాజు. అవును, కాని ఒక మూగజీవి ఎప్పుడూ అబద్ధం చెప్పదు అని ఆయన నమ్మాడు. అందుకే ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. గుర్రాన్ని సభలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ గుర్రాన్నే తీసుకురావాలి అన్నాడు. గుర్రం ఎవర్ని ఎంచుకుంటుందో చూద్దాం అని సభలో ప్రకటించాడు. ఇది న్యాయశాస్త్రంలో ఒక అద్భుతమైన ప్రయోగం. నిజంగా అద్భుతమైన ప్రయోగమే. అంటే భౌతిక ఆధారాలను పక్కన పెట్టి భావోద్వేగ ఆధారాలను పరిగణనలోకి తీసుకోవడమన్నమాట. ఖచ్చితంగా. ఆ సభలో జరిగిన దృశ్యాన్ని మనం ఒకసారి ఊహించుకుందాం. మొదట ఆ మోసగాడు ముందుకొచ్చాడు. గుర్రం వైపు చెయ్యి చాపాడు. కాని ఆ తెల్ల గుర్రం అతన్ని చూసి వెనక్కి తగ్గింది. గుర్రానికి తెలుసు వాడెవరో. అవును. ఆ తర్వాత అసలైన యజమాని అంటే ఆ వ్యాపారి ముందుకొచ్చాడు. అతను ఏమీ మాట్లాడలేదు. ఒక్క మాట కూడా అనలేదా? లేదు. ఒక్క మాట కూడా అనకుండా శాంతంగా తన చెయ్యి ముందుకు చాపాడు. ఆ గుర్రం మెల్లగా అతని దగ్గరకొచ్చింది. తన తలను అతని భుజంపై ఆనించింది. సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. అబ్బా, ఎంత గొప్ప దృశ్యం! ఈ సంఘటన నాకు మనిళ్లల్లో ఉండే పెంపుడు జంతువుల్ని గుర్తుచేస్తుంది. ఒక కుక్కగాని ఒక పిల్లిగాని తమ యజమాని వాసనను ఎప్పటికీ మర్చిపోగదా? అవును, వాటికి ఆ స్పర్శ గుర్తుంటుంది. ఒక కొత్త వ్యక్తి వచ్చి ఎంత బలవంతం చేసినా అవి తమ అసలైన యజమాని దగ్గరకు వెళ్ళినంత స్వేచ్ఛగా ఆ కొత్తవాడి దగ్గర ఉండలేవు. ఆ నిశ్శబ్దంలోనే అసలు నిజం దాగి ఉంది అనిపిస్తోంది గదా. అవును, ఆ నిశ్శబ్దానికి చాలా శక్తి ఉంది. ఆ సజీవమైన బంధాలను ఎవ్వరూ నాటకంగా అనుకరించలేరు. ఒక మనిషి మరొక మనిషితో నటించగలడేమో కాని ఒక మూగజీవితో అస్సలు నటించలేడు. నిజమే. జంతువులు చాలా సూక్ష్మమైన విషయాలను సులభంగా గ్రహిస్తాయి. యజమాని గుండెచప్పుడు, అతని వాసన, అతను చూపే ప్రేమ ఇవన్నీ ఆ గుర్రానికి తెలుసు. బాగా చెప్పారు. మోసగాడు ఎన్ని రోజులైనా గుర్రానికి మేత వెయ్యొచ్చు, పగ్గాలు పట్టుకోవచ్చు, కాని ఆ భద్రతాభావాన్ని మాత్రం ఆ గుర్రానికివ్వలేడు. కరెక్ట్. ఇక్కడ రాజుగారు చూపించిన సహనం కూడా మెచ్చుకోవాలి. తొందరపడి సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా నిజం బయటపడే వరకు ఆయన వేచి చూసిన తీరు చాలా గొప్పది. అవును, మనిషి తన నైపుణ్యంతో ఒక వస్తువును కంట్రోల్ చేయగలడు, కాని ఒక జీవి విశ్వాసాన్ని ఎప్పటికీ కంట్రోల్ చేయలేడు అని ఈ సంఘటన నిరూపించింది. ఈ పరీక్ష తర్వాత సభలో అలుముకున్న నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ రాజుగారు ఒక గొప్ప తీర్పు ఇచ్చారు. ఏమనిచ్చారు? యజమాని ఎవరో ఎప్పుడూ వస్తువును కలిగి ఉండటాన్ని బట్టి నిర్ణయించలేము, కొన్నిసార్లు అది నమ్మకం ద్వారా వ్యక్తమవుతుంది అని తీర్పు చెప్పారు. చాలా అద్భుతమైన మాట. నమ్మకం ద్వారా వ్యక్తమవుతుంది. అవును. ఈ ఒక్క మాటతో ఆ మోసగాడు సిగ్గుతో తలదించుకున్నాడు. గుర్రం తిరిగి వ్యాపారికి దక్కింది. అయితే ఈ తీర్పు కేవలం ఆ గుర్రానికి మాత్రమే పరిమితం కాదుగదా. కాదు, ఇది జీవితంలో ప్రతిదానికి వర్తిస్తుంది. దీన్ని మనం మన ఆఫీసులకు లేదా బయట ప్రపంచానికి అన్వయించి చూస్తే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఒక కుర్చీని లేదా ఒక పదవిని బలవంతంగా లాక్కోవచ్చు. ఆఫీసులో అందరిపై అధికారం చలాయించవచ్చు. అవును, అలా చేసేవాళ్లు చాలా మందుంటారు. కాని ఆ పదవి అతనికి అధికారి అనే పేరును మాత్రమే ఇస్తుంది, ఒక నాయకుడనే అర్హతను ఇవ్వదు కదా. మీరు చెప్పిన పోలిక చాలా ఖచ్చితమైనది. అధికారం వేరు, నాయకత్వం వేరు. మోసగాడి చేతిలో పగ్గాలున్నాయని వాడు అధికారం చెలాయించాడు, కాని గుర్రం మాత్రం వ్యాపారి నాయకత్వాన్నే అంగీకరించింది. ఎందుకంటే నాయకత్వం అనేది నమ్మకం ద్వారా వస్తుంది కాబట్టి. ఖచ్చితంగా. మనం అర్హత లేకుండా లాక్కున్న పేరు, ప్రఖ్యాతులు ఎప్పటికైనా ఇలాగే తలదించుకునేదా చేస్తాయి. ఆ మోసగాడు తన అత్యాశ వల్ల కేవలం గుర్రాన్ని మాత్రమే కోల్పోలేదు, ఆ ఊర్లో తనకంటూ ఉన్న కాస్త మంచి పేరును కూడా కోల్పోయాడు. ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయాడు. అవును, తన ఆత్మగౌరవాన్ని కూడా శాశ్వతంగా కోల్పోయాడు. అరువు తెచ్చుకున్న గౌరవం ఎప్పుడూ నిలబడదు కదా. అంటే స్వల్పకాలిక లాభం కోసం దీర్ఘకాలిక నమ్మకాన్ని నాశనం చేసుకోవడం లాంటిదన్నమాట. ఇక్కడ వ్యాపారి మౌనంగా ఉండి కూడా తన అర్హతను నిరూపించుకున్నాడు. ఆ గుర్రం తన భుజంపై తల ఆనించిన క్షణం ఏ వాదన కన్నా కూడా చాలా బలమైనది. ఈ మొత్తం కథలో రాజుగారి పాత్ర కూడా ఒక ఉత్తమ న్యాయమూర్తికి నిదర్శనం అని చెప్పాలి. ఆయన ఏ ఒక్కరి వాదనకు తలొగ్గలేదు.
బయట కనిపిస్తున్న ఆధారాలను పక్కన పెట్టి మూలంలో ఉన్న వాస్తవాన్ని వెలికితీశారు. అవును, పైపైన కనిపిస్తున్న ఆధారాలను బట్టి తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఎవరికి న్యాయం జరగదు. మంచి నిర్ణయం ఎప్పుడూ సహనాన్ని కోరుకుంటుంది. రాజుగారికి ఆ విషయం బాగా తెలుసు. నిజమే. మనం ఒకరి నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని ద్రోహం చేయడమనేది చాలా సులభం కావచ్చు. ఎందుకంటే వారు మనల్ని గుడ్డిగా నమ్ముతారు. మన నుండి ఎలాంటి రక్షణా చర్యలు తీసుకోరు. కాని ఆ ద్రోహం చివరకు సత్యం ముందు ఓడిపోక తప్పదు. అవును, ఓడిపోవాల్సిందే. అర్హత అనేది నమ్మకం ద్వారానే సంపాదించుకోవాలి. బలవంతంగా లాక్కోవడం ద్వారా లేదా మోసంతో చేతిలో ఉంచుకోవడం ద్వారా కాదు అనేది కథ నేర్పే శాశ్వతమైన పాఠం. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణను ఒకసారి మనం సంక్షిప్తంగా చూస్తే, భౌతికంగా ఒక వస్తువు మన చేతిలో ఉండటం వేరు, దానికి మనం నిజమైన యజమాని కావడం వేరు. నమ్మక ద్రోహంతో ఏదీ శాశ్వతంగా సొంతం చేసుకోలేము అని ఈ కథ మనకు స్పష్టంగా వివరించింది. చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక సరికొత్త కోణాన్ని పరిశీలిద్దాం. చెప్పండి. ఇప్పటి వరకు మనం పగ్గాలు పట్టుకోవడం, వస్తువులు చేతిలో ఉండటం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఉన్నది ఒక కొత్త యుగంలో. మన డబ్బులో బ్యాంకులో కేవలం అంకెల రూపంలో ఉన్నాయి. అవును, అంతా ఆన్లైన్ అయిపోయింది. మన అమూల్యమైన ఫోటోలు, జ్ఞాపకాలు అన్నీ ఎక్కడో ఒక సర్వర్లో భద్రంగా ఉన్నాయి. అంటే భౌతికంగా మన చేతిలో ఏమీ లేదు, ఏ పగ్గాలూ లేవు. అయినా అవన్నీ మనవే అని మనం నమ్ముతున్నాం. భలే చెప్పారు, నిజమే. భవిష్యత్తులో చేతిలో ఉండటం అనే పదానికి అర్థం పూర్తిగా మారిపోయినప్పుడు అసలు నిజమైన హక్కును ఏది నిర్ణయిస్తుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న. అవును, మన చేతికందని ఈ కొత్త ప్రపంచంలో నమ్మకం అనే దారం తెగిపోతే మన గుర్తింపును ఎవరు కాపాడతారు? మన జీవితంలో మనం కేవలం చేతిలో ఉంచుకున్నవి ఏమిటి? నిజంగా నమ్మకంతో సంపాదించుకున్నవి ఏమిటి? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.